ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. చేర్యాల సమీపంలోని తపాస్పల్లి రిజర్వాయర్లోకి దేవాదుల నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన చేర్యాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా చేర్యాల ప్రాంతానికి సంబంధించిన రైతులు నిట్ట నిలువున మునిగేటువంటి పరిస్థితి నెలకొన్నదని, తక్షణమే దేవాదుల మరొక పంపు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థుల చేత బాత్రూంలో కడిగించడం అనేది వివాదాస్పదంగా మారింది. దీనిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసి హెచ్ఎంకు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగేటువంటి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడ ఏర్పాట్లు మాత్రం ఇంకా ప్రారంభం కానట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆ స్థానికులంతా కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా అక్కడ దీక్షలు కొనసాగాయి. ముఖ్యంగా గుమ్మడిదల ఆ ప్రాంతానికి సంబంధించిన ప్యారారగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు 13 గ్రామాల ప్రజలు అక్కడ ధర్నా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి వర్గ విభేదాలు మరొక్కసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో కాటా శ్రీనివాస్ వర్గం స్థానిక ఎమ్మెల్యే మైపాల్రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ మరొక్కసారి ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జి ముందే వీళ్ళు గొడవ పడడం కనిపించింది. ముఖ్యంగా మైపాల్రెడ్డిపై మరొక్కసారి కాటా వర్గం అంతా కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి ఆయన కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నారని చెప్పి ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని మైపాల్రెడ్డి వర్గం తీవ్రంగా ఖండించింది. ఇక జహీరాబాద్కు సంబంధించిన ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ అక్కడ ప్రయాగరాజ్ వద్ద కుంభమేళాకు వెళ్లి వస్తున్న క్రమంలో దాదాపు ప్రయాగరాజ్కు 60 కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ ఇంజనీర్ వెంకటరామరెడ్డి దంపతులతో పాటు వారి కారు డ్రైవర్ అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ సందర్భంగా న్యాల్కల్ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. న్యాల్కల్ మండలానికి సంబంధించిన ఈ డిప్యూటీ ఇంజనీర్ ప్రస్తుతం జహీరాబాద్లో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. ఈ సంఘటన స్థానికంగా కలవరాన్ని కలిగించింది. ఇక నారాయణఖేడ్కు సంబంధించిన జూనియర్ కళాశాల విద్యార్థులను మరొకసారి ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులందరికీ కూడా స్కూటీలు పంపిణీ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ లేఖలు రాశారు. పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇలా జరిగింది. ముఖ్యంగా గత 4-5 రోజుల క్రితం కూడా జూనియర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్కూటీలు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేఖలు రాశారు. ఈరోజు కూడా అదే కొనసాగింది.